నేను ఏది మాట్లాడినా నా నా తీరు ఇది. హ్మ్. నన్ను అర్థం చేసుకోండి మీరు. హ్మ్. మీరు, మీ ద్వారా అందరూ నన్ను అర్థం చేసుకోవాలి. నేను ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. హ్మ్. నేను దాదాపుగా తప్పు జోలికి వెళ్ళను. దాదాపుగా తప్పు జోలికి వెళ్ళను. అన్‌లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ ఇట్స్ మస్ట్ అయితే. హ్మ్. కొన్ని సందర్భాల్లో తప్పవు. హ్మ్. కొన్ని సందర్భాల్లో తప్పవు. అంతే నేను తప్పు చేయను మేడం ఎప్పుడు గూడా. నెవర్. తెలిసి. తెలిసి. పొరపాటు చేస్తానేమో గానీ తప్పు మాత్రం నేనెప్పుడు చేయను. తప్పు వేరు, పొరపాటు వేరు. కోరికున్న చోట తప్పు చేసే ఛాన్సులు కూడా ఉంటాయంటారు గదా! ఆ! కోరిక, ఆశ ఉన్న చోట అదే తప్పులు తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప. తప్పు జేయడం తప్పనిసరి పరిస్థితి అయితే హ్మ్. తప్పు చేస్తానేమో! హ్మ్. పొరపాటు చేస్తాం మనమందరం చేస్తాం హ్మ్. పొరపాటు. హ్మ్. తప్పు వేరు. తప్పు అనేది నేను దాదాపుగా దాని జోలికి వెళ్ళను. తప్పు అనేది నా దగ్గరికి రాదు. నేను దాని దగ్గరికెళ్ళను. హ్మ్. ఉన్నదున్నట్టుగా మాట్లాడతాను. సూటిగా మాట్లాడతాను. నిర్మొహమాటంగా మాట్లాడతాను. నేను లోక విరోధిని. ఎందుకంటే యథార్థవాదిని కాబట్టి. ఓకే. ఎవరికీ నచ్చదు మేడం. హ్మ్. ఇంత కఠినంగా మాట్లాడితే ఎవరికీ నచ్చదు. మరెట్లా ఇండస్ట్రీలో ముక్కుసూటి పనికిరాదే? నేను ఎవరిని కలవను కదా! ఎవరి దగ్గరికెళ్ళను కదా! ఎక్కువ మాట్లాడరు కాబట్టి. ఎవరితో మాట్లాడను హ్మ్. నేను. హ్మ్. ఎవ్వరితో మాట్లాడను మేడం. ఇప్పుడు మీరు నేను పరిచయం అయ్యాం. హ్మ్. రేపు మనం ఎక్కడో సినిమా షూటింగ్‌లో కలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న మైనస్ పాయింట్ ఇంకోటేంటంటే నేను మిమ్మల్ని గుర్తుపట్టను. ఆ! మీరు గుడ్ మార్నింగ్ సారో, హాయ్ సారో, నమస్కారం సారో నన్ను బట్టి మీకు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారం హ్మ్. ఏదో విధంగా మీరు విష్ చేస్తారు. హ్మ్. నమస్తే మేడం. అంతే. ఎవరబ్బా! గుర్తు రాట్లే. అది. మీరేమనుకుంటారు? అదేంటి గంట సేపు ఇంటర్వ్యూ తీసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఈయన కనీసం హ్మ్. అంటే పోజిస్తున్నాడా? లేకుంటే ఈయన యాటిట్యూడా? హ్మ్. అని మీరు అనుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. నాకు తెలిసి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. సింపుల్. సింపుల్. మీరు నన్ను మళ్ళీ పలకరించారు సార్ మనం పలానా చోట కలుసుకుందాం అని అనుకోండి. ఆ! మేడం మీరా అంటాను. హ్మ్. వదిలేస్తాను మేడం. వదిలేస్తాను. హ్మ్. నో. నాకు మాట్లాడాలనిపించదు. ఏమో మీరు ఏ బిజీలో ఉన్నారో, మీరే పరిస్థితిలో ఉన్నారు. మీరేమిటో మళ్ళీ మన మధ్య మాట్లాడుకునే విషయాలేముంటాయి? హ్మ్. జనరల్‌గా మాట్లాడుకునే టాపిక్స్ తప్ప. హ్మ్. నాకు ఇంకొకటి అంటే నేను కొన్ని విషయాలు నేను స్పష్టంగా, హ్మ్. నిక్కచ్చిగా చెప్తాను. హ్మ్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. హ్మ్. లేదు మేడం. ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. ఇప్పుడు అసలెవరిని కలవరా? నేను ఎవ్వరిని కలవను. హ్మ్. మీ ఊర్లో? ఎక్కడ కలవను. మిత్రులు కలుస్తారు. హ్మ్. మాట్లాడుకుంటాము. వెళ్ళిపోతామే తప్ప, రెగ్యులర్‌గా టచ్‌లో ఉండరు. నేను బోరుమని ఏడ్చే ఫ్రెండ్ గాని, నా మనసులో ఉన్న బాధ చెప్పుకునే ఫ్రెండ్ గాని, నా ఆనందాన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్స్ గాని నాకు లేరు. ఎందుకని మేబీ మీ మనసు సున్నితం ఎదుటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నుంచి వచ్చే మాటలు మిమ్మల్ని మీరు ఎక్కడ హర్ట్ అవుతారా అని మీరు ఆ లైన్ మెయింటైన్ చేస్తారా? అంతే మేడం. మనం చెప్పింది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు చేసేది మనకు నచ్చదు. మనం ఎందుకు ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ కావాలెందుకు? నేను 100% బోల్డ్‌గా ఉంటా మేడం. మీరు బోల్డ్ బోల్డ్ అంటేనే చాలా సున్నితంగా అనిపిస్తున్నారు నాకు. నేను బోల్డ్‌గా ఉంటాను. ఎందుకంటే మీరెక్కడ హర్ట్ అవుతారని ఎదుటి వాళ్ళతో మీరు మాట్లాడట్లే. నేను నా మనసులో ఏది ఉంచుకోను. మీ పట్ల నేను అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉంటాను. హ్మ్. మీరు నా మనిషి అనుకుంటాను. మీరు నా వారు అనుకుంటాను. మీరేదైనా ఒక చిన్న విషయం చెప్తే నేను అది నా పని అనుకోని చేస్తాను. హ్మ్. అంతటి స్వభావిని నేను. చాలా మృదు స్వభావిని, అల్ప సంతోషిని. హ్మ్. చాలా అల్ప సంతోషిని నేను. నేను ఈవెన్ ఇమ్మీడియేట్‌గా ఎమోషన్ అయిపోతాను నాకు. హ్మ్. నాకు ఒక మనిషి బాధపడుతుంటే నాకు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతుంది నాకు. హ్మ్. అలాగా ఎవరి దగ్గరికి ఎందుకెళ్ళను. నేను మన షూటింగ్‌కెళ్తే గూడా నేనొక పేపర్ తీసుకెళ్తాను న్యూస్ పేపరు. ఒక బుక్ పట్టుకొని పోతాను. హాయిగా నా పనేందో నేను చేసుకుంటాను, కూర్చుంటాను. ఎవరైనా పలకరిస్తే తప్ప నేను పలకను. వాళ్ళేమైనా అనుకోని. ఇదే విషయాన్ని నేను కొంతమంది దగ్గర ప్రస్తావించాను. ఆ! ప్రస్తావించి మీరు చేస్తేనే కరెక్ట్ సార్ అన్నారు. సంతోషం అనుకున్నా. సరే ఎన్నేళ్ళని చెప్పొచ్చు ఇండస్ట్రీకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా? 2012 జనవరి 31న రిటైర్ అయ్యాను నేను. హ్మ్. ఆ రోజున రిలీవ్ అయ్యి బయటకొచ్చాను. హ్మ్. 2017 ప్రాంతంలో నేను సినిమాల వైపొచ్చాను మేడం. హ్మ్. అంతకుముందు సీరియల్స్‌లో అడపాదడపా సీరియల్స్‌లో చేసేవాడిని. హ్మ్. వాళ్ళు నాకు కొంతమంది "సార్ మీరు బాగా చేస్తున్నారండి. మీకు మంచి ఈజ్ ఉంది. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సినిమాలో ట్రై చేసుకోండి. మంచి క్యారెక్టర్స్ పడితే హ్మ్. ఒక్కటి 2 క్యారెక్టర్స్ మంచివి పడ్డా కూడా మీరు ఎస్టాబ్లిష్ అవుతారు సార్. ఆ విధంగా ట్రై చేసుకోండి. హ్మ్. సీరియల్స్ చేయండి. సినిమాల వైపు ఎక్కువ మీరు కాన్సంట్రేషన్ చేయండి సార్" అని హ్మ్. ఒకరిద్దరు దర్శకులు వాళ్ళు నన్ను సీరియల్స్‌లో మీకు తెలుసు కదా మేడం హ్మ్. రిపీట్ చేసేవారు నన్ను. హ్మ్. ఒక లాయర్ క్యారెక్టర్ వచ్చింది. లాయర్ క్యారెక్టర్ మనం చేసాం. హ్మ్. అరే! ఇతను బాగా చేస్తున్నాడు కదా! ఇతనికి లాయర్ క్యారెక్టర్ ఇచ్చి పాపం పోన్లే మళ్ళా చదువుదాం. హ్మ్. ఇంకొక 1 మంత్ తర్వాత డాక్టర్ క్యారెక్టర్ వచ్చింది. మురళీధర్ వీరు. హ్మ్. హ్మ్. సార్ నేను మన లాయర్ క్యారెక్టర్ సార్ డైరెక్టర్ గారు చెప్పాను సార్ మీరు రండి సార్. అదేదంటే ఆయన చూసుకో
ఎన్ని రోజులు సార్ మీరు చేసి? నెల. ఏ సీరియల్ ఎప్పుడో మర్చిపోతారు నెల అంటే. రండి మీరు రండి. ఆ! డాక్టర్. డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు పెద్ద మనిషి వస్తది. హ్మ్. ఓ 20 రోజులకే వస్తది. మురళీధర్ మీరు. సేమ్ అదే సీరియల్‌లో అన్ని రోల్స్. చేశాను మేడం. చేశాను. ఆ! ఎందుకంటే ఆ సీరియల్ కదా! ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఆ! ఒక్క సీను. యాహ్! యాహ్! అది యాహ్! కంటిన్యూటీ కాదు కదా! హ్మ్. 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 ఒక్క సీను. హ్మ్. మహా అయితే 2 సీన్‌లు. హ్మ్. 4 డైలాగులు. హ్మ్. డైరెక్టర్ ఏం కోరుకుంటాడు? నన్నెందుకు రిపీట్ చేశారంటే దీంట్లో చెప్పండి మీరు? నన్నెందుకు రిపీట్ చేసుంటారు? డైరెక్టర్ పని ఈజీగా అయిపోతది కాబట్టి. దట్స్ ఆల్. హ్మ్. నో మోర్ టేక్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్మ్. అదేదో ఇచ్చేస్తే ఆయన చేసేసుకుంటాడు వెళ్ళిపోతున్నాడు. నన్ను సాటిస్ఫై చేస్తున్నాడు. ఓకే. అయిపోయిందండి బాబు మీరెళ్ళిపోవచ్చు ప్యాకప్. ఆయనకు అంతకన్నా సుఖం ఇంకోటుండదు. అంతే. డైరెక్టర్ గారు ఏ ఆర్టిస్ట్‌ని ఇష్టపడతారు అనంటే, కొంతమందినే రిపీట్ చేసుకుంటారు. ఆయనకు, ఈయనకు మధ్య ఏదో సంబంధం ఉన్నది అని అనుకుంటే, హ్మ్. ఏం సంబంధం ఉన్నది అనంటే, దర్శకుడికి, నటునికి ఉన్న సంబంధం ఉన్నది. హ్మ్. చెప్పింది ఆ నటుడు అర్థం చేసుకుంటాడు. ఆ నటుడు దర్శకుడిని అర్థం చేసుకుంటారు. హ్మ్. ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ వస్తుంది. అందుకే అతను ఇష్టపడతాడు. ఇంకేముండదు ఆడ. ఇతని మీద అతనికి ప్రేమ ఉండదు. అతని మీద ఇతనికి ప్రేమ ఉండదు. అంతే. వ్యక్తిగతంగా. ఆ వ్యక్తి పని పట్ల ఇద్దరికీ ఉన్న మక్కువ తప్ప. అంతే. ఇతనికి డైరెక్టర్ గారికి ఒక పని కావాలి. హ్మ్. ఆయన ఆయన కోరుకున్నది ఆయన ఇవ్వగలగాలి. అతను ఇతన్ని సాటిస్ఫై చేస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఆ విధమైనటువంటి ఫ్రెండ్‌షిప్ పెరుగుతుంది. వారిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనుబంధం పెరుగుతుంది. ఈజ్ అవుతుంది. కానీ ఈ ఒక 5 ఏళ్ళు అనుకుందాం సార్. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అనుకుందాం. ఈ 6 యెస్. ఏళ్ల జర్నీలో సినిమా ఇండస్ట్రీలోనే మీరు ఎక్కువ మందిని కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సెట్‌లోనే మనకి వందల మంది కనిపిస్తారు. ఈ 6 ఏళ్ల ఈ జర్నీలో ఎక్కడ ఒక మనిషి మీకు సింక్ అయ్యే మనిషి, ఈ మనిషితో మాట్లాడదాం అని అనిపించలేదా ఎక్కడ ఈ సెట్‌లో? 6 ఏళ్లలో ఒక్కరికి అనిపించలేదా? ఆ పూట కనిపిస్తుంది. దాన్ని కొనసాగించాలని నాకు అనిపించదు. హ్మ్. కొనసాగించేలాగా నేను ఉండను. హ్మ్. ఎందుకంటే నేనున్నంత ఫెయిర్‌గా అతను ఉండాలి కదా! అవతలతను. హ్మ్. కదా! ఉండరు మేడం. అంతే అంటే అంటే ఎందుకుండరు అనంటే ఉండరు. నాకు నాకు కుదరలేదట్లా. ఓకే. ఓకే. ఆఫ్‌కోర్స్ నేను ప్రేమిస్తాను వాళ్ళని. హ్మ్. నేను గొప్ప విషయంగా భావిస్తాను. 'హర్షిని' గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేశాను అనంటే, 'హర్షిని' గారితో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నాకు మంచి అనుభూతి కలిగింది. హ్మ్. అనేటువంటి ఫీల్‌లో నేనుంటాను. అంతే. హ్మ్. అంటే దాన్ని ఇంక ఎక్కువ ఇంకా ఎక్స్‌టెండ్ లేదు. లేదు. బియాండ్ లేదు. 'హర్షిని' గారితో నంబర్ తీసుకొని మేడం గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసని ఎలా ఉన్నారు? అవి ఇవి లేవు. యాహ్! యాహ్! అండర్‌స్టాండ్ అంటే కంప్లీట్‌లీ. ఈవెన్ అంటే నేను ఉదాహరణ మీ పేరు చెప్పాను. హ్మ్. మేల్ ఆర్టిస్ట్ తీసుకున్నా గూడా అర్థమైంది. అట్లా నేను రోజు ఒక 15 మందికి ఉదయం లేవగానే హ్మ్. 15 మంది ఉన్నారు నాకు. హ్మ్. లేరని కాదు. హ్మ్. 15 మందికి ఉదయం లేవగానే తెలుగులో 'జై శ్రీరామ' అని పెడతాను. హ్మ్. ఒకరిద్దరు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని పెడతాను. హ్మ్. వాళ్ళ నుంచి నేను ఆశించను. నేను వాళ్ళకి నమస్కారం చేసుకుంటాను పొద్దున. ఆ! తిరిగి వాళ్ళు నాకు పెడుతుంటారు. పెడతారు. అంతే. ఓకే. అంతే. వీళ్ళతోని మాత్రమే నేనేదైనా ఉంటే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. హ్మ్. ఆ 15 మందిలో ఐదుగురిని పక్కకు పెడితే ఒక 10 మందితోనే మాట్లాడతాను. ఓకే. అది ఎప్పుడన్నా.